ఈ ఉపవాస ప్రార్థన ఆత్మ కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము. సమూయేలు ప్రవక్త తైలపు బుడ్డి తీసుకొని సౌలు తల మీద పోసి అతన్ని అభిషేకించి తనకు ఎవరెవరు తారసపడతారో, ఎవరెవరు తన మార్గములో తనకు ఎదురవుతారో ఆ విషయాలన్నిటినీ చెప్పుకుంటూ వస్తూ ఈ 7వ వాక్యం దగ్గరికి వచ్చేసరికల్లా సమూయేలు అంటాడు, నీకు మంచిదని తోచిన దానిని నీవు చేయి. ఏది మంచిదో, ఏది శ్రేష్టమైనదో నీకు తెలుస్తుంది. ఆ సంగతి నీకు చక్కగా అర్థమవుతుంది. తెలుసుకున్న తర్వాత ఆ మంచి దానిని నీవు ఆలస్యం చేయకుండా, తడవు చేయకుండా దాన్ని చక్కగా చెయ్యాలి. మంచి దానిని చేపట్టాలి. మంచి కార్యక్రమాన్ని నీవు చెయ్యాలి. ఈ వాక్యం చదువుకున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. నీకు మంచిదని తోచిన దానిని చెయ్యమని దేవుని వాక్యం చెబుతుంది కదా. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది శ్రేష్టమైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది రమ్యమైనది మనకు ఎలా తెలుస్తుంది అని నా మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు వాక్యం ఈ విధంగా చెప్పింది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏది మంచిది, ఏది ఉత్తమమైనదో, ఏది శ్రేష్టమైనదో అది నీకు దేవుడు చక్కగా తెలియపరచు ఉన్నాడు. మంచి దానిని దేవుడు మరుగుపరచలేదు. ఉత్తమమైన దాన్ని దేవుడు దాచిపెట్టలేదు. దాన్ని దేవుడు చక్కగా నీకు తెలియపరచు ఉన్నాడు. ఏంటి మంచిది, ఏది ఉత్తమమైనది అని వాక్యములో మనం చూస్తే, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును చూపుట, ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇది మంచిది, ఇది శ్రేష్టమైనది, ఇది ఉత్తమమైనది. ఓ ప్రవక్త ఆయన అభిషేకించి సౌలు అనే వ్యక్తితో చెప్పిన మాట, నీకు మంచిదని ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే నీ మనసుకు అనిపిస్తుందో ఆ మంచి దానిని, ఆ ఉత్తమమైన దానిని, ఆ శ్రేష్టమైన దానిని నీవు ఆలస్యం చేయకుండా జరిగించాలి. మంచిది ఏంటి? యేసు రక్తము చేత కడగబడిన ఆయన బిడ్డలు ఎలా ప్రవర్తించాలి, ఏది మంచిది ఏది మంచిది కాదో
దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. మంచిది ఏంటి? న్యాయముగా నడుచుకోవాలట, కనికరమును చూపాలి, ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. ఇది మంచిది. ఇంకా మన వాక్యంలో చూస్తే, నీ ఎదుట నేను జీవ మార్గాన్ని ఉంచాను, నీ ఎదుట నేను మరణ మార్గాన్ని కూడా ఉంచాను. ఏది మంచిదో ఏది చెడ్డదో డిసైడ్ నువ్వు చేసుకోవాలి. నిర్ణయము అనేది నీవు తీసుకోవాలి. ఇంకా వాక్యములో వ్రాయబడి ఉంది, శాపాన్ని ఆశీర్వాదాన్ని మీ ఎదుట నేను పెట్టాను. చాయిస్ నీదే, నిర్ణయం నీదే. కనుక ఆశీర్వాదాన్ని కోరుకుంటావో లేక శాపాన్ని కోరుకుంటావో నిర్ణయం నీదే. జీవ మార్గాన్ని కోరుకుంటావో లేక మరణ మార్గాన్ని కోరుకుంటావో నిర్ణయము తీసుకోవాల్సింది నీవే. మంచిది ఏమిటో దేవుడు బయలుపరిచాడు. మంచిది ఏమిటో దేవుడు నీ కళ్ళ ఎదుట ఉంచాడు. శ్రేష్టమైనది ఏమిటో, ఉత్తమమైనది ఏమిటో దేవుడు మన కళ్ళ ముందే పెట్టాడు. దాన్ని ఎన్నుకొని ఆ బాధ్యతను తీసుకొని ఆ కార్యక్రమాన్ని జరిగించవలసిన బాధ్యత కూడా మన మీదనే ప్రభు పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వాక్యం. మీ ఎదుట దీవెన ఉంచాను, శాపాన్ని ఉంచాను. ఒకటేమో మేలు కలుగు చేసే మార్గం, మరొకటేమో కీడును కలుగు చేసే మార్గం. ఏ మార్గము కావాలో, ఏ మార్గాన్ని ఎన్నుకుంటారో నిర్ణయం మీదే అని దేవుడే చెప్తున్నాడు. మంచిది ఏమిటి? మంచి దానిని గుర్తించి, మంచి దానిని గ్రహించి, ఆ మంచి దానిని మనమంతా చేపట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మంచిది ఏమిటి? మొదటి మాటను చెప్తున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వాక్యం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. చాలు. మంచిది ఏమిటి? ది బెస్ట్, ఉత్తమమైనది ఏమిటి? దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వెలుగు అనేది మంచిదట. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. ఆ చూచిన దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగునకు దేవుడు పగలని పేరు పెట్టాడు, చీకటికి దేవుడు రాత్రని పేరు పెట్టాడు. మీరు వాక్యంలో చదువుకుంటే, వెలుగులో నడిచిన వ్యక్తి తొట్టిల్లే అవకాశాలు ఉండవు. చీకట్లో నడుస్తాడే ఆ వ్యక్తి ఖచ్చితంగా కాలు జారి పడిపోయే ప్రమాదం ఉంది. మంచి దానిని, ఉత్తమమైన దానిని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. మంచిది ఏమిటి? వెలుగు అనేది మంచిది. కనుక వెలుగును ఎన్నుకొని వెలుగులో నిలిచి వెలుగును ధరించుకొని వెలుగు సంబంధుల వలె మార్చబడి మనం ఆ వెలుగులో నడిస్తే, ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆనంద యాత్రలో, ఈ పరలోక యాత్రలో వెలుగులో నడిచిన వ్యక్తి ఎక్కడ పడిపోయిన దాఖలాలు లేవు.
వెలుగులో నడిచిన వ్యక్తి తను చీకట్లో పడ్డాడు అన్న వార్తలు కూడా వినపడవు. వెలుగులో నడిచిన వ్యక్తి కాలు జారి పడిపోయాడు, ముఖం పగిలింది అన్న వార్తలు కూడా మన చెవికి వినపడవు. అదే చీకట్లో నడిస్తే పడిపోయే ప్రమాదం ఉంది, కాలు విరిగిపోయే ప్రమాదం ఉంది, గుంటలో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. వెలుగు అనేది మంచిది అని దేవుడే డిసైడ్ చేశాడు. ఈ వెలుగును మనం ఎన్నుకొని వెలుగులో నడిస్తే అతని జీవితం ఎలా ఉంటుంది? ఈ వెలుగు ఎవరు? యోహాను సువర్తమానం 8వ అధ్యాయం 12వ వాక్యం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. వెలుగు మంచిదట. యేసుక్రీస్తు మంచివారు, యేసుక్రీస్తు ఉత్తముడు, యేసుక్రీస్తు పాపము లేని దేవుడు. యేసుక్రీస్తు అంటారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అంటే వెలుగును ఎన్నుకొని వెలుగులో నడిచే ప్రతి విశ్వాసి, వెలుగులో నడిచే ప్రతి క్రైస్తవుడు ఎలా ఉంటాడు అంటే అతని జీవితం అంతా కూడా జీవపు వెలుగు, జీవము లేని వెలుగు కాదు. కొందరి జీవితాలలో వెలుగు అనేది ఉంటుంది, అది ఎప్పుడు ఆరిపోతుందో, ఎప్పుడు వెలుగుతుందో, ఎప్పుడు ఆ దీపం ఆ ఒత్తి నుసికట్టిపోతుందో అర్థం కాదు. కొందరు వెలుగుతున్నట్లే కనబడతారు, ఆ దీపం ఎప్పుడో ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఆరిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ వెలుగులో, యేసుక్రీస్తు అనే వెలుగులో ఎవరు నడుస్తారో వాళ్ళకు కలిగే మేలు ఏంటి, వాళ్ళకు కలిగే ఆశీర్వాదం ఏంటి అంటే ఆ వ్యక్తి జీవపు వెలుగుగా మార్చబడతాడు. అతని యొద్ద మరణపు వాసన ఉండదు, అతని యొద్ద తుచ్చమైన కార్యక్రమాలు ఉండవు. ఆ వ్యక్తి వెలుగులో నడుస్తున్నాడు కనుక, వెలుగులో నడిపించబడుతున్నాడు కనుక అతని జీవితం అంతా కూడా జీవపు వెలుగు కలిగి, అంటే జీవించే వెలుగును పొందుకొని చక్కగా నడిచి వెళ్తాడు. కీర్తనలు 43వ కీర్తన 3వ వాక్యం. హృదయపూర్వకంగా కోరుకుంటున్నాడు, దేవా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. మరొక వాడుక భాషలో నీ వెలుగును నీ సత్యమును పంపించు, నాకు తోడుగా పంపు. నీ వెలుగు నాకు కావాలి, నీ సత్యం నాకు కావాలి. నీ వెలుగే లేకపోతే, నీ వెలుగు నా మీద ఉదయించకపోతే, నీ వెలుగు చేత నేను నింపబడకపోతే, అవి నాకు తోడుగా రాకపోతే నేను నీ పరిశుద్ధ పర్వతానికి వెళ్ళలేను. ఊరికి పోయే త్రోవ నాకు అర్థం కాదు. మన ఒక ఊరికి వెళ్ళాలి, అది నూతన యెరూషలేము, అది సియోను, అది పరలోక రాజ్యం. ఊరికి వెళ్ళే త్రోవ నీకు నాకు అర్థం కావాలి అంటే వెలుగు అనేది మన ముందు నడవాలి. ఈ వెలుగు చేసే పని ఏంటి? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములన్నిటినీ నేను సరళం చేస్తాను.
ఈ వెలుగు చేసే పని ఏంటి? నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతాను. ఈ వెలుగు చేసే పని ఏంటి? నిన్ను సత్యవంతునిగా మారుస్తుంది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు గనుక మనం కూడా సత్యవంతులుగా మార్చబడాలని ఆ వెలుగు నీ జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తుంది. ఎందుకు సత్యవంతులుగా మారుస్తుందంటే, సత్యము అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, బానిసలుగా కాదు. పాపం అనే కాడి క్రిందకు వెళ్ళి ఆ కాడిని భుజాల మీద ఉంచుకొని నలిగిపోయేటట్లు చేయదు. సత్యము అనేది, వెలుగు అనేది ఎప్పుడైతే నీకు ముందుగా నడుస్తుందో, నీ ముందుగా ఎప్పుడైతే బయలుదేరుతుందో, నీ శత్రువుల వెన్నులో భయాన్ని పుట్టిస్తుంది ఈ వెలుగు. నీ శత్రువుల రథచక్రములు ఊడిపోయేటట్లు చేస్తుంది ఈ వెలుగు. చదువు ఆ వాక్యాన్ని. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి త్రోవ చూపుతాయి? నీ పరిశుద్ధ పర్వతము యొద్దకు నేను చేరాలి గనుక నీ వెలుగు నీ సత్యము నన్ను తిన్నగా పరిశుద్ధ పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాయి. మనమంతా మరి ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వెళ్ళాలి అంటే దేన్ని ఎన్నుకోవాలి? దేని చేత నింపబడాలి? ఏది మంచిది అంటే వాక్యం చెప్తుంది, వెలుగు అనేది మంచిది. యేసుక్రీస్తు మంచివాడు, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోవాలి. ఆ వెలుగు చేసే పని ఏంటంటే మనలందరినీ చక్కగా ఊరికి తీసుకొని వెళ్తుంది. అంటే పరిశుద్ధ పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చాలు తలలు పైకెత్తాలి. అన్యోన్య సహవాసము అంటే పరస్పర సహవాసం, సన్నిహిత సంబంధం, చాలా క్లోజ్గా ఉంటారు అని అర్థం. వెలుగులో నడుస్తున్న విశ్వాసుల మధ్య, వెలుగులో ఎవరైతే నడుస్తారో విశ్వాసకి మధ్యలో క్రైస్తవ సహవాసము, ఫెలోషిప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొందరు నాతో అంటారు, మేము ఈ ప్రార్థనా మందిరానికి వస్తున్నాం, మా కొరకు ప్రార్థన ఎవరు చేస్తున్నారు? మా ఇళ్ళకు ఎవరు వస్తారు? ప్రార్థన కూడిక పెట్టించుకుంటే వస్తారా? మా ఇంట్లో శుభకార్యం అయితే వస్తారా? మా ఇంట్లో అశుభ కార్యం అయితే వస్తారా? మా కొరకు ప్రార్థన చేస్తారా అని కొందరికి ఒక రకమైన డౌట్లు కూడా ఉంటాయి. వెలుగులో నడిచే విశ్వాసులు, క్రీస్తులో నడిపించబడుతున్న విశ్వాసులకి ఒకరికి అన్యోన్య సహవాసం ఉండాలి, ఒక ఫెలోషిప్ ఉండాలి, ఒక ఐక్యత ఉండాలి. దేవుని వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఏదో ప్రార్థనకు వచ్చాము, వీళ్ళకి ఇంకా పాస్టర్ గారితో అక్కర్లేదు, విశ్వాసులతో అక్కర్లేదు, వచ్చామా ఆమేన్ అనగానే పో మెయిన్ రైమంట, ఇంకా బైబిల్ తీసుకో,
సీరియస్గా వెళ్ళిపోవటం. ఇక సంఘ బాధ్యతలు ఏమిటి, సంఘ అవసరాలు ఏంటి? దేవుని సన్నిధికి మనం వస్తున్నాం కదా, సేవకునికి మనకి ఒక సహవాసం ఉందా? విశ్వాసికి ఒక సహవాసం ఉందా? ఒక ఫెలోషిప్ ఉందా? అతని కష్టాల నిమిత్తమై, అతని బాధల నిమిత్తమై, అతని కన్నీళ్ళ నిమిత్తమై ప్రార్థన చేసే అనుభవం నీకుందా? ఎలిజబెత్, నాకు గట్టిగా ప్రేరేపణ వస్తుంది, ఈ మధ్య నువ్వు ప్రార్థనలు పడిపోయినావు. నువ్వు పడిపోయావు కనుక నీకు శోధనలు వస్తున్నాయి అని అనకపోతే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అమ్మా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మా ఫ్యామిలీ అంతా నీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు నిలబెడతాడు, దేవుడు కాపాడుతాడు. ఈ మాటలు చెప్తారా? ఎవరికైనా రోగం వస్తే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మరి మేమైతే పట్టించుకోము, మేమైతే పలకరించు, జాగ్రత్త మరి చూసుకో. అక్క కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, చూసుకోండి. ప్రార్థనలు పెట్టేలే. ఏది సహాయం చేయగలిగిన స్టేజ్లో నువ్వు ఉండి కూడా ఆ ప్రార్థనలు పెట్టా. ఏది నువ్వు ప్రార్థనలు పెట్టేది? వెలుగులో నడిచే వ్యక్తులకి, విశ్వాసికి దైవ సేవకునికి విశ్వాసికి పరస్పర ఒక సహవాసం ఉండాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు కొందరు మోకాలు చూడాలి. ఆ పక్కన ఒక మనిషి కూర్చొని వాక్యం వింటుంటుంది, ఆమెను పడుతుంటుంది అంత. వెలుగులో నడిస్తే, వెలుగు మంచిది కదా, వెలుగులో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ఒక చక్కటి అనుభవం ఉంటుంది. ఏంటది? ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటారు, ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉంటారు, ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థన చేసే మంచి మనస్సు కలిగి ఉంటారు. శక్యమైతే మనుషులందరితో మనం ఎలా ఉండాలి? అదొక్కటి తెలుసు మనకు, అదొక్కటి తెలుసు. అంతేగాని ఐక్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒకరి భారాలు ఒకరు మోయాలి, భరించాలి. మేలైనది ఎరిగి అలాగు చేయకపోతే పాపం కదా. చేతనైన సహాయం నేను చేస్తాను, ఇవే ఉండవు. వెలుగులో నడిచే వ్యక్తిని ఆ వెలుగు ఏం చేస్తుంది అని వాక్యంలో మనం చూస్తే, ఆ వెలుగు చేసే పని ప్రతి వ్యక్తిని పవిత్రులుగా మారుస్తుంది. ఏ మచ్చ, ముడత, డాగు, కలంకం ఏది ఉన్నా సరే, వన్స్ ఒక్కసారి మన వెలుగులోకి వస్తే చాలు, ఆ వెలుగు నిన్ను పరిశుద్ధునిగాను, పవిత్రునిగా, ఏమండి, సంపూర్ణమైన పరిశుద్ధతలోకి తీసుకొని వస్తుంది. ఈ వెలుగు మంచిది, దీన్ని ఎన్నుకోవాలి, ఈ వెలుగులో మనం నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగులో ఎవరైతే నడుస్తారో, వెలుగును ఎవరైతే ఎన్నుకుంటారో, ఆ వెలుగు చేసే పని ఏమిటంటే సమస్తాన్ని ఖండిస్తుంది. చిన్న పాపం చేసావా బ్రదర్, అయితే ఓకే, ఏం కాదులే, సర్దుకుపోదాంలే అందు. ఆ వెలుగు చేసే పని సమస్తాన్ని ఖండిస్తుంది. ఆ వెలుగు ఇంకా ఏం చేస్తుంది? వెలుగు చేత సమస్తము కూడా ప్రత్యక్షపరచబడతాయి. లోపల చేసినవి కూడా బయటికి ఎలా వచ్చాయి? చీకట్లో చేసిన కార్యక్రమాలు వెలుగులోకి ఎలా వచ్చాయి? రహస్యంగా చేసిన పనులు మిద్దెల మీద ఎలా ప్రకటించబడుతున్నాయి?
ఈ వెలుగు సమస్తాన్ని కూడా ప్రత్యక్షపరుస్తుంది. ఈ వెలుగు సమస్తాన్ని గోచరమయ్యేటట్లు చేస్తుంది. సూదిని మనం మూట కడితే అది తాగుతుందా? ఎన్ని కర్చీపులు చుట్టినా, ఎన్ని దుప్పట్లు వేసినా ఆ సూది బయటకు వస్తుంది అంతే. మనం కూడా వెలుగునొద్దకు వచ్చినప్పుడు సమస్తం కూడా మనలో ఏ లోపం ఉందో, ఏ బలహీనతలు ఉన్నాయో, మంచి ఉంటే మంచిని ప్రత్యక్షపరుస్తుంది. చెడు అనేది ఉంటే ఆ చెడును కూడా ప్రత్యక్షపరుస్తుంది. నతానీయులు, ఇతని యందు ఏ కపటము లేదు. ఆ వెలుగు వెంటనే ఆన్ ద స్పాట్ స్కాన్ చేసిందంతే. ఇతను కపటము లేనివాడు, మనస్సులో ద్వేషాన్ని ఉంచుకున్నవాడు కాదు. మనకి ఏదైనా ఒక స్కాన్ తీయాలి అంటే ఆ సిటీ స్కానింగ్ ఒకలాగా ఉంటుంది. ఎంఆర్ఐ స్కానింగ్ అయితే మొత్తం మనిషిని చక్కగా పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తాడు. నీలో మంచి ఉంటే ఆ మంచే బయటకు వస్తుంది. నీలో చెడు ఉంటే ఈ వెలుగు నీ చెడును బయటకు తీసుకొని వస్తుంది. అంతే. సింగపూర్కి వెళ్ళాము, మొత్తం చూసాము. అక్కడ అన్నీ కొనుక్కొని సూట్ కేసులు సర్దుకున్నాం. ఎయిర్పోర్ట్కి వచ్చాము. అక్కడ చెకింగ్ చేస్తున్నారు. మాలో ఒక పాస్టర్ ఇది యాపిల్ పండ్లు తినాలన్నా ఏమో మరి ఇంత కత్తి పెట్టుకున్నాడు, బూట కత్తి. కత్తులు మామూలుగా తీసుకొని రాకూడదు. ఎయిర్పోర్ట్లో ఇంచుమించు అరగంట సేపు ఆపారు. ఇక వెస్లీ పాస్టర్ గారు నెత్తి నోరు కొట్టుకుని, వరే కత్తి ఎందుకు తెచ్చావరా నాయన, కత్తి ఎందుకు తెచ్చావరా? ఇంకొకరు అది తినేమంటారు, గోర్లు కత్తిరిస్తారే, నెయిల్ కట్టరా ఉండాలి పక్కన, అది పెట్టుకుని దానికి కూడా ఎంత కత్తి ఉంది. మీరంతా కత్తుల మాస్టర్ లాగా ఉన్నారు కదరా బాబు అని అన్నీ తీసి ఆ డస్ట్బిన్లో పడేసారు. అంటే మన లోపల కత్తులు ఉన్న పై కొంతమంది ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు, కానీ నొసళ్ళతో ఎక్కిరిస్తుంటారు. పెదాల మీద తేనె పూసిన మాటలు మాట్లాడతాడు. అసలు వంగే వాళ్ళని అస్సలు నమ్మకూడదు మనం. కొందరు స్మూత్గా మాట్లాడతారు, వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ముఖం మీద తిడుతుంటారు కదా, అందుకని వచ్చి తిట్టమాకండి. మన లోపల ఏముంటుందో దాన్నే వెలుగు ప్రత్యక్షపరుస్తుంది. మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాను, కొంచెం ఆలస్యమైన సర్దుకోండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 21వ వాక్యం. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగు చేయునది. మరి ఏదైనా సరే మానివేయుట మంచిది. తలలు పైకెత్తాలి. మొదట వెలుగు అనేది మంచిది. రెండవది మానివేయుట మంచిది. దేన్ని చెప్పండి, దేన్ని? మాంసాన్ని, ద్రాక్ష రసాన్ని, మరి ఏదైనా నీ సహోదరునికి నీ సహోదరికి అడ్డము కలుగు చేయున్నది, అభ్యంతరము కలుగు చేసేదాన్ని నువ్వు మానితే మంచిది. మాంసము తినుట నీ తోటి వ్యక్తికి అభ్యంతరకరంగా ఉంటే దాన్ని మాని, మంచిది. అది ద్రాక్ష రసము త్రాగుట మానితే అది కూడా నీకు మంచిది. మాంసం గురించి వెళ్దాం కొంచెం. మాంసం మానేయి
మానివేస్తే మంచిది అన్నాడు. ఎందుకని? ఆదికాండం 2వ అధ్యాయం 23వ వాక్యం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసం. ఎవరిలో నుంచి? నాలో నుండి తీయబడిన కనుక నారి అని అనబడును. దేవుడు ఆదాములో నుంచి ఒక ఎముక, కొంచెం మాంసం తీసి స్త్రీని తయారు చేశాడు. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాము దగ్గర పెట్టి, ఆదాము, హూ దిస్ అన్నాడు. హూ ఆర్ యు? ఈమె నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, నారి, మై వైఫ్ అన్నాడు. దెబ్బకి చెప్పేశాడు. నా మాంసము, నా ఎముక. ఇక్కడ కొంచెం ఆగండి. నేను మధ్యాహ్నం బైబిల్ చదువుతూ ఉన్నా, 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ వాక్యం రాసుకుంటా ఉన్నా. చిన్న డౌట్ వచ్చింది నాకు. ఒక ఎముక ఇంత మాంసంతో చేస్తేనే అమ్మో కష్టంగా ఉందే, పురుషుల సగం ఎముకలు తీసుకొని చేస్తుంటే గుద్దుతే వీళ్ళు ఎక్కడ పడేవాళ్ళు మరి? ఒక ఎముక అంత మాంసానికే అబ్బా నాయన, తొక్కుతా, చంపుతా, తాట తీస్తా అని ఈయన కింద పడుకొని అరుస్తుంటే ఈవిడ నిలబడి గొంతు మీద కాలేసి తొక్కుతుంది, ఈయన అరుస్తున్నాడు. నేను కిటికీ తెరిచి చూశా. కొట్టేదేమో ఈమె, తొక్కుతా, నార తీస్తా అంటున్నాడు. తీసేది ఈ మనిషి, బయటికి మాత్రం ఒకలాగా ఉంది. ఒక బ్రదర్ని అడిగాను నేను, నాకు కొంచెం కారు కావాలి, ఇస్తారా అంటే, ఓకే నన్ను ఇచ్చేస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళా. ఆ పద్మ కారు తలలు తీసుకురా, సురేష్ ఎందుకు కావాలంట అనగానే ఆ పద్మక్క ఏందయ్యా అంది. వెంటనే ఆయన, నేనేమో పాస్టర్ గారు చూడట్లేదు అనుకుంటున్నారు కానీ అద్దంలో మొత్తం చూస్తున్నా. ఏందంట? దగ్గరికి వచ్చి, అన్న కారు కొంచెం ప్రాబ్లంగా ఉందన్నా. పాపం నాకు చాలా బాధ అనిపించింది. ఒక ఎముక ఏమండి కొంత మాంసంతో చేస్తేనే తట్టుకోలేకపోతారు. సగం సగం ఈక్వల్గా పెట్టింటే కుదిరితే గోడ అవతల పడేవాళ్ళేమో. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన ఎముక, మన మాంసం మనల్ని కొన్ని సందర్భాలలో మోసములో పడేస్తుంది, మోసపోయేటట్లు చేస్తుంది. నా ఎముకే, నా మాంసమే, నా దేహమే, నీ శరీరమే నీకు శత్రువు. శత్రువు ఎక్కడి నుంచో రాడు. నేను స్త్రీని గురించి చెప్పట్లేదండి, మనమంతా స్త్రీలమే. పురుషుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ శరీరమే ఇంద్రియ నిగ్రహాలని అదుపులో ఉంచకుండా చేసేది. నీ శరీరమే, నీ మాంసమే దేవుని సన్నిధికి దూరం చేసేది, సహవాసాన్ని దూరం చేసేది. కనుక ఏదేను తోటను, దేవుని సంఘాన్ని, దేవుని సహవాసాన్ని దూరం చేసే అనుభవాలు ఈ మాంసంలో ఉన్నాయి కనుక దాన్ని మానేయి. అంటే మాంసం కాదు మానాల్సింది, దాంట్లో ఉన్న అనుభవాలను మనం మానే. ఈ మాంసం దగ్గరకు వచ్చి తిను అంది. ఏందమ్మా ఏంది తిను. ఇక వెనక ముందు ఏం అడగల, ఏ తోటలోది, ఏ చెట్టు ఫలం ఏం అడగల. ఆమె ఇచ్చింది గబిక్క ముందు ఎత్తున్నాడు అంతే. తప్పు చేసింది ఎవరు? హవ్వ కదా. ఆదాము తప్పు చేశాడా? లేదు కదా. తను ఇచ్చింది, తను తిన్నాడు. అంటే నీ మాంసం, నీ ఎముక నిన్ను బోల్తా కొట్టించే ప్రమాదం ఉంది.
నీ శరీరమే నీకు శత్రువు. శత్రువు ఎక్కడి నుంచో రాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మానివేయుట మంచిది. ఏం చేయుట? ఆదికాండం 25వ అధ్యాయం 28వ వాక్యం. ఇస్సాకు అనే వ్యక్తి తన పెద్ద కుమారుడైన ఏశావు తెచ్చిన మాంసం తినుచు వండెను. గనుక అతన్ని ప్రేమించెను. ఏం ప్రేమ ఇది? తలపైకి ఎత్తాలి. ఏం ప్రేమ ఇది? నిస్వార్థపూరితమైన ప్రేమ లేకపోతే స్వార్థపూరితమైన ప్రేమ? ఇంత మాంసం పెడుతున్నాడు, అందుకని ప్రేమిస్తున్నాడు. రిబ్కా యాకోబును ప్రేమించింది. ఆయన అంట్లు కడుగుతున్నాడు. తల్లి చాటున ఉండి అంట్లు కడుగుతున్నాడు, వంట చేసి పెడుతున్నాడు. అందుకని యాకోబును ప్రేమించింది. ఈయనేమో ఏశావును ప్రేమించాడు. మంచిగా వేటాడుతాడు, మాంసం వండి పెడతాడు. కొంతమంది నిస్వార్థపూరితమైన ప్రేమ ఉండదండి, ఉండదు. వాళ్ళ తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలు ఎవరైనా సరే ఏదో కొంచెం స్వార్థం ఉంటుంది. మాంసం పెడుతున్నాడు, శుభ్రంగా తింటున్నాడు, అందుకని ఎక్కువగా ప్రేమించాడు. మీరు చూడండి, మాంసం తిని ప్రేమించాడు కనుక ఆ మాంసం ఎంత పని చేసిందంటే ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో సావు దాకా తెచ్చింది, చంపుకునే దాకా తెచ్చింది. మాంసాపేక్ష ఎక్కడి దాకా తెచ్చింది? నాయనా మాంసం పట్టుకరా, తిని ఆశీర్వదిస్తా అంటే ఈయన ఆశీర్వదించాలంటే మాంసం పడాలా. బిర్యానీ తిన్నప్పుడు మాత్రం ప్రార్థన 20 నిమిషాలు వస్తుంది. బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ అని. బిర్యానీ కానీ పడకపోతే పచ్చడి పెడితే ప్రభా నువ్వు చూసుకోనైనా ఓకేనమ్మా ఆమె ప్రైజ్లో. బిర్యానీ తిన్నప్పుడు చేసే ప్రార్థన పచ్చడి మెతుకులు తింటే రాదే, రాదు. ఎందుకంటే కొంచెం మంటగా ఉంటుంది కానీ అంటుంటారు కాబట్టి పెద్ద ప్రార్థన నడవదు. ఆ మాంసం చూడండి, ఒక వ్యక్తిని మోసములో పడిపోయేటట్లు చేసింది. ఆ మాంసమే ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టింది. ఆ మాంసమే ఒక కుమారుడు ఇంటిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి పారిపోయేటట్లు చేసింది. మాంసం తెచ్చిన తంట ఇది. అందుకే వాక్యం అంటుంది మానివేయుట, చెప్పండి, మానివేయుట మంచిది. రెండవది ద్రాక్ష రసము కూడా మానివేయుట మంచిది. ద్రాక్ష రసం ఏం చేస్తుంది? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వాక్యం. సహవాసము చెయ్యకుము. వై? ద్రాక్ష రసము త్రాగు వారితో నువ్వు సహవాసము చెయ్యొద్దు. ఎందుకు చేయకూడదు? ద్రాక్ష రసం మూలంగా ఏంటి ప్రమాదము? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. సామెతలు 20వ అధ్యాయం 1వ వాక్యం. ద్రాక్ష రసం వెక్కిరింతల పాలు చెయ్యును. తళ్ళు పైకెత్తాలి. ద్రాక్ష రసాన్ని మానివేయి. ద్రాక్ష రసాన్ని త్రాగే వ్యక్తులతో సహవాసం చెయ్యొద్దు. ఎందుకు మానమని వాక్యం చెప్తుందంటే ద్రాక్ష రసము అనేది వెక్కిరింతల పాలు చేస్తుంది, అవమానానికి అప్పగిస్తుంది ద్రాక్ష రసం. దీంట్లో 2 రకాల ద్రాక్ష రసాలు ఉన్నాయి. ఆల్కహాలు మిక్స్ అయింది ఒకటి, వితౌట్ ఆల్కహాల్. ఈ ద్రాక్ష రసాన్ని ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, త్రాగుతారో వారిని ద్రాక్ష రసం నవ్వుల పాలు చేస్తుంది, అల్లరి పాలు చేస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. శుభ్రంగా తాగాడు, పడుకున్నాడు, నెమ్మది పరుడు. ఎవరైనా ఆయన ఎంత నెమ్మదిగా ఉంటాడంటే ఎంత తాగినా డిస్టర్బ్ చేయడు ఎవరిని, ప్రశాంతంగా పడుకుంటాడు.
ఎన్ని పాపాలు చేసినా ప్రశాంతంగా ఉంటాడు, నెమ్మది పరుడు. ఎంతమందికి అన్యాయం చేసినా నెమ్మదిగా ఉంటాడు. నోవహ్ గారు బాగా తాగారండి, అవునండి, పడుకున్నా, అందుకనే మా భార్య గ్లాస్ మజ్జిగ ఇస్తే అప్పుడు లేస్తానండి, అప్పుడు లేస్తా. చూడండి, ద్రాక్ష రసము అనేది వస్త్రాన్ని పూర్తిగా తొలగిపోయేటట్లు చేసింది. అందుకే అది మానితే మంచిది. ప్రభు నీకు నాకు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పరిశుద్ధత అనే వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని దేవుడే ధరింపచేశాడు. ఈ ద్రాక్ష రసం జోలికి మనం వెళ్తే, ఈ మద్యము జోలికి మనం వెళ్తే, ప్రభు మనకు ధరింపచేసిన వస్త్రాన్ని పోగొట్టుకొని నవ్వులు పాలయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే అది మానితే మంచిది అని వాక్యం చెప్తుంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. రాజు ఫుల్లుగా ద్రాక్ష రసం తాగి సంతోషముగా ఉన్నప్పుడు, 1వ అధ్యాయం 7వ వాక్యం. రాజుగారు ఫుల్గా తాగాడు, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన వారందరికీ బంగారు పాత్రలతో రాజు స్థితికి తగినట్లుగా రాజు ద్రాక్ష రసాన్ని గ్లాసుల్లో అధికంగా పోశారట. తళ్ళు పైకెత్తాలి. ఈ రాజుగారు ఫుల్లుగా తాగాడు. తన దగ్గర ఉన్న అధిపతులైన వారందరికీ ఎక్కువగా తాపిచ్చాడు. ఇప్పుడు అక్కడంతా ఎవరున్నారు? తాగుబోతులు. అహష్వేరోషు రాజు, అధిపతులు, వీళ్ళంతా ఫుల్లుగా తాగి అదో రకమైన సంతోషంలో ఉన్నారు. తాగుబోతుల విందది. ఈ తాగుబోతుల విందుకి రాజుగారు ఎవరిని రమ్మని చెప్పాడు? ఎవరిని? వస్తీని, రాణిగారిని పిలవండి అని చెప్పాడు. ఒక తాగుబోతు ఉంటేనే మహా రచ్చ రచ్చ చేస్తాడే. ఒక తాగుబోతు దగ్గర ఒక స్త్రీ నిలబడటానికి ఇష్టపడుతుందా? మాట్లాడటానికి ఇష్టపడుతుందా? నీ భర్త త్రాగితేనే గందరగోళం చేసి జుట్టు పట్టుకొని వంగదీసి బుద్ధి సాటతో కొట్టి, సీపుర కట్టుతో కొట్టి, ఆ ముఖం మొత్తం గీకి, ఆయన కొడితే మళ్ళీ నువ్వు పోయి గోడకు తగిలి పళ్ళు కొట్టుకొని తాగితే మనకు నచ్చదు కదా. ఒక్క తాగుబోతు ఉంటేనే, ఇంట్లో ఒక్క తాగుబోతు ఉంటేనే ఇల్లు పీకి పందిరేస్తాడే. అక్కడ అందరు తాగుబోతులే, రాజు మొదలుకొని అధిపతుల వరకు అందరూ తాగి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడికి రాణిని పిలుస్తున్నాడు, అందాన్ని చూపిస్తానని. వీడు ఎంత పనికిమానుడు కాకపోతే తాగుబోతుల మధ్యలోకి నీ భార్యని పిలుస్తావంటరా? తాగుబోతులకి నీ భార్య సౌందర్యం చూపించాలా? తాగుబోతుకి జ్ఞానం ఉంటుందా? తల్లి చెల్లి అన్న జ్ఞానం, ఇది నా ఇల్లు, ఇది పరా ఇల్లు అన్న జ్ఞానం ఉంటుందా? ఉండదు కదా. కొన్ని సందర్భాలు మనం తెలియకుండా వస్తే పిలిస్తే రాలేదు, గర్వము ఆ మనిషికి, అంత మైనస్లో మనం మాట్లాడతాం. కానీ వస్తే పద్ధతి కలిగిన స్త్రీ, సంస్కారం కలిగిన స్త్రీ తాగుబోతుల మధ్యలోకి వచ్చి నా పవిత్రతని, నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఈయన బాగా తాగినాడు. ఈ రాజు మైకంలో అన్నాడు. వాళ్ళలో ఎవడన్నా ఒకడు వచ్చి ఒక మాట అంటే చేయబట్టుకుంటే ఏం చేస్తాడు? అందుకని రాకుండా తన పవిత్రతని, తన జీవితాన్ని కాపాడుకోవాలని అక్కడికి కూర్చుంది. ద్రాక్ష రసం అనేది మనం మానకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే అది
చేసే పని ఏంటంటే మనం కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. నీ భార్య విషయంలో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ షార్ట్ టెంపర్ కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఈ తాగుబోతాడు ఆ మైకంలో ఉండి ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను విడాకులు ఇచ్చేసా. ఎవరికి? ద్రాక్ష రసాన్ని త్రాగితే ఈ అనుభవాలు నీలో ఉంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. నీ భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటామా, అవి తప్పుడు నిర్ణయాలు. నీ ఉద్యోగ విషయంలో కానీ, చేతి పని విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ద్రాక్ష రసపు అనుభవాలు ఉంటే కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు మనం తీసుకొని తప్పుదారిలో ప్రయాణం చేస్తాం. అందరినీ మనం పోగొట్టుకుంటాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మాంసాన్ని మానివేయుట మంచిది, ద్రాక్ష రసాన్ని మానివేయుట మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యం. పిల్లవాని చేష్టలు మానివేసి తిని, పిల్లవాని కదలికలు, పిల్లవాని నడవడిక పూర్తిగా నేను మానేశాను అంటాడు. మొదట మనం ద్రాక్ష రసాన్ని, మాంసాన్ని మానివేయాలి అని చెప్పాను. మరొక విషయం, పిల్లవాని చేష్టలు మనం పూర్తిగా మానివేయాలి. ఎందుకు? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం. బాల చేష్టలు చేసి, పిల్ల చేష్టలు చేసి ప్రజలను బాధ పెడతారట. పిల్ల చేష్టలు అనేవి ఉంటే, ఆ పిల్ల చేష్టలు ఒకవేళ మానకపోతే వాళ్ళు చేసే పని ఏమిటంటే ప్రజల మనసును బాధ పెడతారు. కొంతమందిని చూసి, నువ్వు ఎదిగావు, ఇంత వయసు వచ్చింది, ఇక చిన్నపిల్ల వాళ్ళగా ప్రవర్తిస్తావేంటి? ఎదిగిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించాలి కదా. ఏంటమ్మాయి నీలో పిల్లవాని చేష్టలు? అయ్యా నీలో ఏంటి ఈ పిల్లవాని చేష్టలేంటి? నువ్వు పెద్దోడివి ఎలా ఉండాలి? విలువగా బ్రతకాలి కదా సమాజంలో. మనం వీళ్ళన్నీ పిల్లవాని చేష్టలే, ఈమెలు అన్నీ కూడా ఆ పిల్లల చేష్టలే ఉంటాయి. ఆ పిల్లల చేష్టలు మానకపోతే, ఆ చేష్టలు మనలో ఉంటే ప్రజల మనస్సును మనం బాధ పెట్టే వ్యక్తులమై ఉంటామట. అంత మాత్రమే కాదండి, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక సేవకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది పిల్ల చేష్టలు ఆ సేవకుడు చూసి బోడివాడ ఎక్కి వెళ్ళు, తలలు పైకెత్తి నా వైపు చూడాలి. కొందరు విశ్వాసుల జీవితాలలో కూడా పిల్ల చేష్టలు. మీకు వచ్చిన పాస్టర్ గారు ఎవరమ్మా? ఆయన పుట్టుగా ఉంటాడు, ఆయన ఒకైనా పుట్టుడు. గోపన్నగూడెం 2003లో నేను అశ్వరావుపేటలో సేవ చేశాను బ్రదర్గా. మా పాస్టర్ గారు నన్ను గోపన్నగూడెం, బుట్టాయిగూడెం, దమ్ముగూడెం, మారప్పగూడెం అక్కడికి వాక్యం చెప్పడానికి పంపించేవాడు. ఎస్పెషల్లీ ఎక్కువగా గోపన్నగూడెం, బుట్టాయిగూడెం వెళ్ళేవాడిని. అక్కడ ట్రైబుల్స్. ఈ వారం మీకు ఎవరు వచ్చారు పాస్టర్ గారు అంటే, వాడు సురేష్ గారు వచ్చాడు అంటే వాళ్ళ భాష. ఆడు చిన్నోడు వచ్చాడు, సురేష్ గారు వచ్చాడు, బాగా చెప్పాడు వాక్యం. నేను వెళ్ళిన వారంలో బట్టలు లేకుండా కూర్చున్నారు చర్చిలో. ఏ వాక్యం చెప్పాలో నాకు అర్థం కాలే. క్రమేపీ కొంచెం మార్పు వచ్చింది అనుకోండి. అంటే పిల్లవాడిని చేష్టలు ఎలా ఉంటాయంటే, సేవకుని ఎలా మాట్లాడాలో, తోటి విశ్వాసం ఎలా మాట్లాడాలో, ఎలా సంబోధించి మాట్లాడాలో ఏం తెలియదు. ఎగతాళి, హేళన, పంచులు. కొంతమంది సేవకుడి మీద పంచులు, సేవకుని మీద సెటైర్లు, సేవకుని మీద జోకులు. నీ హద్దు ఏమిటో నీకు తెలియాలి కదా. సేవకుని హద్దు ఏంటి, నీ హద్దు ఏంటి? సేవకుని సమర్పణ ఏంటి, నీ సమర్పణ ఏంటి? ఈ పిల్లవాని చేష్టలు ఇవి.
దీన్ని మనం మానుకోవాలి, దీన్ని మనం విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితేనే నీకు సమస్తం దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. గట్టిగా చెప్పాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం, పాపము మానలేని కన్నులు. 4వది, మనం పాపాన్ని మానివేయాలి, బలహీనతల్ని మానివేయాలి. ఏ పాపం ఒకవేళ నీలో ఉండి నీ దేవునికి దూరం చేస్తుందో, సన్నిధికి దూరం చేస్తుందో, ఆ పాపాన్ని పూర్తిగా మానివేయాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైనా నీలో ఉంటే పాపం అనేది పట్టుకుంటుంది, పాపం అనేది చిక్కులు పెడుతుంది, పాపము అనేది చొక్కెలను చూపెడుతుంది. కనుక నీ పాపం నా పాపం నన్ను పట్టుకొనక మునిపి జాగ్రత్త పడి ఆ పాపాన్ని మానివేస్తే, ఇదిగో ఏ దోషం కూడా, ఏ బలహీనత నన్ను పట్టుకోలేదు, నన్ను పడగొట్టే అవకాశాలే ఉండవు. కొందరి జీవితాల్లో పాపము మానలేని కన్నులు. ఆ కళ్ళతో యేసును చూడకుండా, ఈ కళ్ళతో ఒక నిబంధన చేయాలి కదా. యోబు అంటాడు, నేను కన్నులతో ఒక నిత్య నిబంధన చేశాను, కన్యకుని ఏ విధంగా చూస్తాను. అంటే ఈ కళ్ళకి ఒక నిబంధన ఉంటే నువ్వు పొరపాటు నీ కళ్ళతో ఏం చూడాలో అవే చూస్తావు, దేన్ని చూడకూడదో దాన్ని మానేస్తావు. మానితే నీకు మంచిది, విడిచిపెడితే నీకు మంచిది. ఈ మాటలన్నీ మీ వినికిడిలో, మీ హృదయంలో నా దేవుడు స్థిరపరచును గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.